అనగనగా ఒక ఊరు. ఆ ఊర్లో ఒక తల్లి గొర్రె, దాని పిల్ల జీవిస్తూ ఉండేవి. ఆ ఊర్లో చాలా కాలంగా వర్షం అనేదే లేదు. దానివలన ఆ తల్లి, పిల్ల గొర్రెలకు తినడానికి ఆహారం అనేది లభించలేదు. నేల మొత్తం పగుళ్లతో నిండిపోయింది. నెలల తరబడి వర్షం పడలేదు. తల్లి గొర్రె దగ్గర దాని పిల్లకివ్వడానికి పాలు కూడా లేవు. ఆ తల్లి గొర్రెకు ఏం చేయాలో తెలియక ఒక కసాయి రైతు దగ్గర తన పిల్లనిచ్చి బాగా పెంచమని చెప్పింది. ఆ కసాయి రైతు ఆ చిన్న గొర్రె పిల్లని తీసుకెళ్ళి దాన్ని బాగా గడ్డిపెట్టి మేపడం మొదలుపెట్టాడు. ఆ చిన్న గొర్రె తన తల్లి పోతుంటే చాలా బాధపడింది. ఈ రైతు అంకుల్ చాలా మంచోడు, నాకు రోజు మంచి ఫుడ్ పెడుతున్నాడు అని చిన్న గొర్రె పిల్ల అనుకునింది. కొన్ని రోజులకు ఆ చిన్న గొర్రెపిల్ల బాగా తిని పెద్దదైంది. ఆ కసాయి రైతు ఈ గొర్రెను అమ్మితే నాకు బాగా డబ్బులొస్తాయని అనుకుని దాన్ని ఒక మాంసం అమ్మే కసాయికి అమ్మేశాడు. కొన్ని రోజులకు తల్లి గొర్రె ఆ కసాయి రైతు దగ్గరికి వెళ్ళి, నా పిల్ల నాకివ్వు అని అడిగింది. ఆ కసాయి రైతు, నీ పిల్ల ఇంకా ఎక్కడుంది, దాన్ని ఎప్పుడూ అమ్మేశాను అని బిగ్గరగా చెప్పాడు. దానికి విస్తుపోయిన తల్లి గొర్రె బాధతో, దయచేసి నా పిల్లలు నాకివ్వండి అని చెప్పేసి ఆ కసాయి రైతు కాళ్ళు పట్టుకొని బ్రతిమిలాడింది. కానీ ఆ కసాయి రైతు, నేను డబ్బులకు అమ్మేశాను, వెళ్ళి ఆ మాంసం అమ్మేవాడిని అడుగుపో అని చెప్పి అన్నాడు. మాంసం అమ్మే కసాయి రైతు దగ్గరికి వెళ్ళి, ఆ డబ్బులు నేను చెల్లిస్తాను అని చెప్పి బాగా కష్టపడ్డం మొదలుపెట్టింది. డబ్బులు బాగా సంపాదించి తల్లి గొర్రె ఆ కసాయి మాంసం అమ్మేవాడికిచ్చేసి తన పిల్లను తన దగ్గరికి తెచ్చుకుంది. ఇప్పుడు తల్లి పిల్ల గొర్రెలు రెండూ చాలా సంతోషంగా జీవించసాగాయి.